హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను అరకులో ఉన్నాను. ఇప్పుడు సమయం అయితే దాదాపు 5 గంటలుగా వస్తుంది. ఇక్కడ నుండి బయలుదేరి మడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాను, క్లౌడ్స్ ఫార్మేషన్ చూడటానికి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. జనరల్గా బైకులు అంటే వర్షంలో తడుస్తాయి. ప్రజెంట్ అరకులో అయితే మంచుతో తడిసిపోయినాయి బైకులు మొత్తం. సో ఎంత భారీ స్థాయిలో అయితే ఫాగ్ కురుస్తుంది. ఇక్కడ చూడవచ్చు, వర్షంలో తడిసినట్టే ఉంది పరిస్థితి. నేను స్టే చేసిన హోటల్ ఇదే, వేళంగిని ఇన్. మనకి అరకు ట్రైబల్ మ్యూజియం దాటంగానే మనకు చిన్న బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటంగానే కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే చాలానే హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమయం వచ్చేసి దాదాపుగా 6 అయితే అవుతుంది. యాక్చువల్గా మేము 5 గంటలకే స్టార్ట్ అవ్వడం జరిగింది, కానీ తెల్లారకపోవటం వల్ల చీకటిగా ఉంది. ప్లస్ మంచు ఏమాత్రం కూడా దారి అయితే కనిపించట్లేదు. దాదాపు ఒక అరగంట అయితే అరకు నుండి ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆగేసి మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే కొనసాగించడం జరిగింది. మనం ఎదురుగా చూడవచ్చు, ఇది మడగడకి వచ్చే దారి. నేషనల్ హైవే 516E నుండి మనం రైట్ టర్న్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అరకు ఊరు దాటిన తర్వాత దాదాపు ఒక 3 కిలోమీటర్ల తర్వాత. ప్రజెంట్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. మనం రైట్ సైడ్ చూడవచ్చు, మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. మనం ముందు ఒక ఆటో అయితే వెళ్తుంది కదా, వెహికల్స్ అయితే ఈజీగానే వెళ్తాయి, కానీ రోడ్డు అయితే అంత బాగలేదు. ప్రజెంట్ వరకు అయితే మట్టి రోడ్డు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్కి ఇదంతా కూడా కాంక్రీట్ రోడ్ అవుతుందని ఆశిద్దాం. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఆల్రెడీ ఇక్కడైతే దింసా నాట్యాలన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం ముందుకెళ్ళి మనం ఆ దింసా నాట్యాన్ని ఒకసారి చూద్దాం, అలాగే వ్యూ పాయింట్ కూడా చూసుకుందాం. మనం ఎదురుగా చూస్తున్నది బ్యూటిఫుల్ మడగడ వ్యూ పాయింట్. సార్ మనం చూడొచ్చు, పాల సముద్రాన్ని తలపించే విధంగా అయితే ఈ యొక్క వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. చుట్టూ కొండల నడుమ మడగడ గ్రామం పైన ఈ ఫాగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనం ఎదురుగా ఒకసారి చూసినట్లయితే సన్ రైజ్ జరుగుతుంది. అసలు ఎంత అందంగా ఒకసారి ఉందో మనం ఒకసారి చూడొచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనకి పాడేరు దగ్గర వంజింగిలో అయితే ఏ విధంగా అయితే ఈ క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ఈ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనం ఎదురుగా చూడొచ్చు. ఈ స్థలం దగ్గరగా అరకుకి 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అరకు దాటిన తర్వాత నేషనల్ హైవే 16 మీద దాదాపు ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం మడగడ ఊళ్ళోకి అయితే ఎంటర్ అవుతాం రైట్ సైడ్. అది అక్కడ నుండి దాదాపు మరొక 2.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం ఈ మడగడ వ్యూ పాయింట్ని అయితే చేరుకుంటాం. మనకు ఎదురుగా కనిపిస్తున్నది ఎక్సలెంట్ సన్ రైజ్. దీనికోసమే ఇప్పుడు దాకా కొన్ని వందల మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, ఇక్కడ చాలామంది కూడా వాళ్ళ కెమెరాల్లో బంధించుకుంటున్నారు, మొబైల్ కెమెరాస్లో. ఇదంతా కూడా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే సన్ రైజ్ అయిపోయింది. మనం ఒకసారి చూడవచ్చు. వీకెండ్ కాకపోవడం వల్ల కొంచెం క్రౌడ్ తగ్గిందనే చెప్పొచ్చు. అయినా సరే మోస్తరుగా అయితే ఇక్కడ పర్యాటకులు ఉన్నారు. మనం ఎదురుగా చూడవచ్చు, మాడగడ గ్రామం మీద ఏర్పడినటువంటి క్లౌడ్ ఫార్మేషన్ ఇదంతా కూడా. వంజింగితో పోల్చుకుంటే చాలా తక్కువ సమయంలో మనం అయితే ఈ మాడగడకు అయితే చేరుకోవచ్చు. చాలా తొందరగా చేరుకోవచ్చు, తక్కువ శ్రమ తక్కువ కష్టంతో కూడా ఇక్కడికైతే మనం చేరుకుంటాం. నా వెనక మీరు చూడవచ్చు, బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. ఆ కిరణాలు కింద ఉన్న మేఘాల మీద బట్టి ఎట్లా మెరుస్తున్నాయో కూడా మనం ఒకసారి చూడొచ్చు. నిజంగా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఎంత కూడా ఫాగ్ ఫార్మేషనే. మాడగడ గ్రామం మీద ఈ యొక్క ఫాగ్ అనేది ఫార్మేషన్ అయింది. నిజంగా చెప్పాలంటే సూపర్ అనొచ్చు. వంజింగి 3 వైపుల నుండి మనకు కనిపిస్తే మాడగడ ఒకవైపు నుండి మాత్రమే మనం ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఫీల్ అవుతాం. సరే చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఉదయం నుండి దాదాపు 5 గంటల నుండి ఈ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే.
నిజంగా ఇక్కడ సన్ రైజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో అని చెప్పొచ్చు. మరొక్కసారి ఈ మాడగడ వ్యూ పాయింట్ ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా సూర్యకిరణాలు పడి ఫాగు ఏ విధంగా మెరుస్తుందో. నిజంగా ఈ ఫీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దాదాపుగా సన్ రైజ్ అయితే అయిపోయింది, మనం ఎదురుగా చూడొచ్చు. సూర్యకిరణాలు ఈ ఫాగ్ మీద పడి ఒక రెడ్ కలర్లో అద్భుతంగా ఉంది. డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంది. కెమెరా ఇది ఎలా తీసుకుంటుందో మనకి తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అనేది అరకు నుండి చాలా తక్కువ దూరంలో ఇంత చక్కగా క్లౌడ్ ఫార్మేషన్ అనేది నిజంగా ఒక గొప్ప విషయం. అరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మాడగాడ్ అనేది సందర్శించాల్సిన ప్రదేశం. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, బ్యూటిఫుల్ సన్ రైజ్, నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళా మనం ఫేస్ చేసే అది పెద్ద సమస్య ప్లాస్టిక్. చూస్తున్నారు కదా, నైట్ స్టే చేసిన వాళ్ళు అలాగే ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా వాటర్ తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ప్లీజ్ ప్లాస్టిక్ అవకాశం ఉన్నంత వరకు ఒక డస్ట్బిన్లో యూజ్ చేయండి. ఇక్కడైతే మరీ దారుణంగా బీర్ సీసాలు కూడా మనం చూడొచ్చు. కానీ తప్పదు, అక్కడికి వచ్చేవాళ్ళు అది ఆలోచించుకోవాలి. కానీ మనం పర్సన్ టు పర్సన్ చెప్పడానికి అయితే ఎంత మాత్రం అసలు అవకాశం లేదు. మనం ఒక్కసారి గమనించినట్టయితే క్లౌడ్ ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ మాడగాడకి వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చిన వాళ్ళే. స్టాల్స్కి అయితే కొదవలేదు, అనేక రకాల స్టాల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. టీకి సంబంధించినవి కానీ అలాగే టిఫిన్కి సంబంధించినవి కానీ. చలి అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు జనవరి నెల అవటం వల్ల నిజంగా చలి అనేది చాలా హై రేంజ్లో ఉందని చెప్పొచ్చు. మేము ఇందాక వచ్చేటప్పుడు కనీసం బైక్ క్లచ్ మూయటానికి కూడా ఛాన్స్ లేని పరిస్థితి. ఇందాక చలి అయితే చాలా అద్భుతంగా ఫీల్ అవుతాం. మార్నింగ్ నేను బయలుదేరినప్పుడు అయితే జస్ట్ 12 degrees అయితే రికార్డ్ అయింది. కనీసం బయటకు వస్తే ఎదురుగా ఉన్న వెహికల్స్ కూడా కనపడని పరిస్థితి. మనం ఎదురుగా ఒకసారి చూసినట్టయితే తింసా డాన్స్ చేస్తున్న మహిళలను చూడవచ్చు. స్థానిక మహిళలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కూడా వాళ్ళ గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి ఇక్కడ డాన్స్ చేయడం మనం అయితే చూడవచ్చు. ఇది వంజింగి లాంటి ప్లేస్లో అయితే అవైలబిలిటీ లేదు, మనకి మాడగడ దగ్గర మాత్రమే ఇటువంటి అవకాశం ఉంది. మనం ఎదురుగా ఒకసారి చూడవచ్చు. మనం ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ వేసినట్టయితే అన్ని స్టాల్స్ టీకి సంబంధించిన టిఫిన్కి సంబంధించిన అనేక రకాల స్టాల్స్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాగే కిడ్స్కి సంబంధించిన కొన్ని టాయ్స్ కూడా మనం ఇక్కడైతే అవైలబుల్ ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, అన్నీ కూడా టీ స్టాల్స్. అలాగే గన్ షూటింగ్ యారోస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు షూటింగ్ చేయొచ్చు. ఒక 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది గన్ షూటింగ్ కానివ్వండి, యారో వేయటానికి కానీ బాణాలు వేయటానికి కానివ్వండి, రెండింటికి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎదురుగా మనం దింసా డాన్స్ చేస్తున్న గిరిజన మహిళలను అలాగే పర్యాటకులు కూడా మనం అయితే చూడవచ్చు. నిజంగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ధరించి వాళ్ళతో కలిసి డాన్స్ చేయడం అనేది నిజంగా ఒక మంచి అనుభూతిగా మిగులుతుంది. ఒక్కొక్క పర్సన్కి అలా డ్రెస్ చేసినందుకు గాను లేడీస్కి అయితే 150 rupees, అలాగే జెంట్స్కి అయితే 100 rupees అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మనకి ఇందాక చూసాం కదా. ఇక్కడ మనం ఎదురుగా గమనించినట్లయితే దింసా డాన్స్ చేయడానికి గిరిజనులు సాంప్రదాయ పద్ధతుల్లో తయారవుతున్న పర్యాటకులను మనం అయితే చూడవచ్చు. పర్ పర్సన్కి లేడీస్కి అయితే 150 rupees, అలాగే జెంట్స్కి అయితే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మడగడ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చిన బైక్స్. వీకెండ్ కాదు కాబట్టి కొంత క్రౌడ్ తక్కువే అని చెప్పాలి. మనం చుట్టూ ఒకసారి గమనించినట్లయితే చుట్టూ కొండల నడుమ ఒక ఫ్లాట్గా ఉన్న కొండ మీద ఈ మడగడ వ్యూ పాయింట్ అనేది ఏర్పడింది. నిజంగా లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మనకి రావడానికి కానీ బైకులు దాదాపుగా
వ్యూ పాయింట్ దగ్గరికి రావడానికి అవకాశం ఉంది వెహికల్స్ అన్నీ కూడా. గన్ షూటింగ్ కూడా అవైలబుల్ ఉంది, మనం ఒకసారి చూడొచ్చు. గన్ షూటింగ్ అలాగే బాణాలు కూడా వేయడానికి ఇక్కడ యారోస్ అయితే రెడీగా ఉంచారు. ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల కోసం టాయ్ కార్స్, టాయ్ బైక్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసేలాగా ఈ మాడగడ వ్యూ పాయింట్ దగ్గర అయితే అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. నిజంగా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. మనం ఎదురుగా చూస్తున్నది క్యాంపింగ్ టెంట్స్. డైరెక్ట్గా నైట్ క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ మాడగడ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు ఫ్లాట్ సర్ఫేస్ ఉండడం వల్ల ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇక్కడైతే మనం నైట్ స్టే చేయొచ్చు. మనకు ఎదురుగా చూస్తున్నారు కదా. పర్మిషన్ అయితే మరి గ్రామస్తులు ఇస్తారో లేదో తెలియదు. అవకాశం ఉంటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది కిందకి దిగే దారి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పుకున్నాం కదా ఇందాక. ఒక్కసారి మనం క్లైమేట్ గమనించినట్లయితే పైన సన్ రైజ్ అనేది అవ్వడం వల్ల ఎండ వచ్చింది. అలాగే కింద చూసినట్లయితే ఫాగ్ ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఒకసారి అయితే చూడొచ్చు. ఇది గ్రామంలోకి వెళ్ళే దారి. మడగడ వ్యూ పాయింట్ నుండి కిందకి దిగుతున్నాం. ఇప్పుడు మనకు కనిపించిన ఆటో పైకి వెళ్తుంది. మనం ఇక్కడ వెదర్ క్లైమేట్ చేంజెస్ని మనం స్పష్టంగా అయితే ఫీల్ అవుతాం. పైన ఎండ ఉంది, కింద అసలు ఏమాత్రం ఎదురుగా వస్తున్న వెహికల్ కూడా సరిగ్గా కనిపించిన పరిస్థితి అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాం. చూస్తున్నారు కదా ఫాగ్ అనేది ఏ స్థాయిలో ఉందో. మాకైతే బండిని తోలే పరిస్థితి కూడా లేదు. తప్పనిసరి అతి కష్టం మీద ఈ క్లైమేట్లో బండి తోలాల్సిన పరిస్థితి. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అది కూడా అరకుకు అతి దగ్గరలో జస్ట్ 10 కిలోమీటర్ల లోపలనే మనం ఈ మడగడ వ్యూ పాయింట్ని అయితే ఇక్కడ చూస్తాం. ఎదురుగా చూడవచ్చు. మడగడ వ్యూ పాయింట్ రావడానికి తార్ రోడ్లు అయితే వేశారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా రోడ్ వర్క్స్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. అది కూడా పూర్తయితే అరకు నుండి మాడగడకి జస్ట్ 5 to 10 minutes లోపే రీచ్ అయ్యే అవకాశం ఉంది. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.